నమస్తే అండి, మీ పేరు సార్? మల్లికార్జున. ఏ ఊరండి ఇది? పెదగార్లపాడు మండలం, దాచేపల్లి మండలం. మీరు వేసిన విత్తనం ఏంటండి ఇది? రవి సీడ్స్ వాళ్ళది వసుంధర 557. ఇది మీరు ఎట్లా వేసారు? గతంలో కూడా వేసారా? ఇదేనా మొదటిసారి? 2 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. 2 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఎట్లా అనిపిస్తుందండి మీకు ఈ రకం? పర్లేదండి, వేసుకోదగిన విత్తనం. ఓకే, 38 క్వింటాలు వచ్చినాయి. 38 ఎకరాకు. ఇప్పుడు ఇది ఈసారి ఎన్ని అవ్వచ్చు అనుకుంటున్నారు? ఈసారి అంటే కొంచెం నల్లి తగిలింది ప్రజెంట్. మా ఊర్లో అయితే మామూలుగా 25 నుంచి 30 లోపే వస్తున్నాయి. 30 దాటిద్ది అనుకుంటున్నాను. 30 దాటిద్ది. ఓకే ఓకే, చూడండి ఒకసారి. బాగా చిక్కటి కాపు, చిక్కని కాపు, కొంచెం కాయ కూడా కింద నుంచి పై దాకా ఒకటే సైజు, చాలా బాగుంది. ఇదంతా ఒకటే చెట్టు, చూడండి ఒకటే చెట్టు ఇదంతా. చూడండి కాపు, చూడండి ఇదంతా ఒకటే చెట్టు. ఎంత పెట్టారండి అచ్చు? ఎంత పెట్టారు మీరు? 30 అచ్చు. ఇది కొంచెం అచ్చు పెట్టుకోవాలి కదా? పెట్టుకోవచ్చండి, కాకపోతే ఏంటంటే మనం ఈ ఏరియా అంతే అలవాటు. అదేలేండి. ఓకే ఓకే ఓకే. రవి హైబ్రిడ్ సీడ్స్ వాళ్ళది వసుంధర మీకు ఈ ఏరియాకి సూట్ అయింది. మీ ఊర్లో వేసారు? మేము 10 ఎకరాలకు ఇప్పించాము. 10 ఎకరాలకు ఇప్పిస్తే వాళ్ళు కూడా అందరికి బాగున్నాయా? అందరూ బాగున్నాయి. సైజు చూడండి, ఇది సైజు బాగా వచ్చింది. కాయ చూడండి, పైన కూడా పై కాయ కూడా అంతే వచ్చింది. పై కాయ కూడా మంచి సైజు ఉంది, మంచి రంగు ఉంది. చూడండి రవి హైబ్రిడ్ సీడ్స్ వాళ్ళ వసుంధర. చూడండి చిక్కటి కాపు అండి. చివరిదాకా ఒకటే సైజు, ఒకే సైజు కాపు కూడా. పచ్చికాయ కూడా చూడండి, పచ్చికాయ ఇప్పుడు కాసేది కూడా. ఈరోజు మార్చి 8వ తారీఖు 7వ తారీఖు అయినా కానీ ఇది చివరికి ఇప్పుడు కాయ కూడా చూడండి, సైజు మంచి సైజు బాగుందండి. ఓకే, థ్యాంక్ యూ.